ఆ భూమి మీద ఆధారపడి వ్యవసాయం చేసుకుని బతుకుతున్నటువంటి ఆ కుటుంబాలు ముఖ్యం తప్ప ఒక వ్యాపార పరంగా ఇడికి వచ్చేటటువంటి ఆ కంపెనీలు మనకు ముఖ్యం కాదు. ప్రైవేట్ కంపెనీలు ఈరోజు రేవంత్ రెడ్డి ఉండొచ్చు, ఇప్పిస్తుండొచ్చు, తర్వాత ఇంకెవరో రావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వారు తినకపోవచ్చు, జరగకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కాబట్టి వారిని నమ్ముకొని మన రైతులకు అన్యాయం చేయొద్దనే విషయాన్ని మరి రేవంత్ రెడ్డి గారిని ఆ రోజు కోరినాం, ఈ రోజు కూడా కోరుతున్నాం. రైతుల యొక్క ఆవేదనను, ఆందోళన అర్థం చేసుకొని ఇక్కడ వాళ్ళు కోరుకుంటే పరిశ్రమలు ఏర్పాటు చేయండి. అందులో ఇది చాలా ఇంటీరియర్ ప్లేస్. కొడంగల్ అంటే ఇక్కడికి ఏ ప్రైవేట్ వ్యక్తులైనా ఇంత లోపలికి వచ్చి ఒక రైల్వే కనెక్టివిటీ లేదు, ఇక్కడ ఈ గ్రామానికి రోడ్ కనెక్టివిటీ లేదు. ఇంత లోపలికి వచ్చి ఇండస్ట్రీలు పెట్టి ఇప్పటికిప్పుడు ఇక్కడ ఏదో జరుగుతుంది అనేటటువంటి 4 ఏళ్లలో ఏదో అయిపోతున్నటువంటి మాట ఎవరు కూడా దాన్ని నమ్మే పరిస్థితి లేదు. ఇది చాలా లోపలికి ఉన్నటువంటి గ్రామాలు అందులో. సో కాబట్టి రైతులు కోరుకున్నటువంటి విధంగా ఈ ప్రాంతంలో అందరికీ కూడా వాళ్ళ పొలాలకు నీళ్లు ఇప్పించి ఆ పొలాలను ఇంకా బ్రహ్మాండంగా పంటలు పండించుకునేటటువంటి విధంగా ఆ రైతులకు సహకారం అందించి ఆ రైతుల యొక్క ఆకాంక్షను అర్థం చేసుకొని వారు కోరుకునే విధంగా ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ సహకరించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. జైలు నుంచి శిక్ష అనుభవించి, ఏమి చేయని పాపానికి శిక్ష అనుభవించి, అడ్డగోలుగా పోలీసు వాళ్ళు కొడితే దెబ్బలు తిని అరెస్టు చేసి జైల్లో ఉండి కుటుంబానికి దూరమై ప్రెగ్నెంట్ ఒక అమ్మాయి, కడుపుతో ఉన్నటువంటి అమ్మాయి భర్తను తోసేసి తీసుకుపోయినటువంటి సందర్భం కూడా. అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా, ఎంత దయ లేకుండా వాళ్ళు వ్యవహారం చేసినటువంటి తీరును చూస్తే ఓసారి అందరినీ కూడా హృదయాలు కదిలించిన ఆ యొక్క సంఘటన. మేము పలకరించడానికి జైలుకి వెళ్ళినప్పుడు వారు ఒక్కొక్కరు వాళ్ళు చెప్పుకొని ఏడుస్తుంటే, మమ్మల్ని ఇట్లా కొట్టిండ్రు, మమ్మల్ని ఈ విధంగా బాధ పెట్టిందని వాళ్ళు చెప్పుకొని వాళ్ళు ఆవేదన చెందుతుంటే, అంటే వాళ్ళ సొంత భూములను కోసం, వాళ్ళ సొంత భూములు లాక్కోవడానికి, ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పడానికి వాళ్ళని ఇంత ఇబ్బందులు పెట్టేది అవసరమా? ఈరోజు రైతులందరూ కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితి, ఇప్పుడు కూడా నేను అటు నుంచి వస్తుంటే ఆడ లేడీస్ నిలబడిండ్రు. అమ్మ ఒక్కసారి మా ఊరికి రా, మేము ఎవ్వరం భూములు ఇయ్యమనేటటువంటి మాట వాళ్ళు చెప్తున్నారు. ఆమె రోడ్డు మీద నేను వస్తుంటే, అమ్మ ఒక్కదారు ఆగు అని చెప్పి, మా ఊరికి రా, మేము ఎవ్వరం మా భూములు ఇయ్యము, మాకు భూమి కావాలని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ లోపల ఆ భూమి మీద జీవనాధారంగా బతుకుతున్నటువంటి ఆ కుటుంబాలు వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో ప్రభుత్వ పథకాల కోసం కాదు, లేదా ఇక్కడ ఏదో ప్రాజెక్ట్ వస్తుంది, ప్రాజెక్ట్లో పోతున్నటువంటి భూమి కాదు. ఇది ఒక ప్రైవేట్ కంపెనీ కోసం అక్వైర్ చేసి ఇవ్వడానికి మనం అంత పెద్ద ఎత్తున మన రైతులను ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. లగచర్ల నుంచి ఇంకా రైతులు ఇంకా ఉన్నారు, చాలా మంది జైల్లో ఉన్నారు. కేవలం 24 మంది మాత్రమే ఇప్పుడు బయటకు వచ్చిండ్రు. ఇంకా దాదాపు లగచర్ల ఉదంతం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ సంఘటన ప్రతి ఒక్కరిని కూడా ఆవేదనకు గురి చేసింది, ఆందోళనకు గురి చేసింది. లగచర్లతో పాటు పక్కన ఉన్నటువంటి
రోటిబండ తాండా, బుల్చర్లకుంట తాండా, హక్కింపేట, పోలేపల్లి, అన్ని గ్రామాలలో ఒక ఫార్మా ఇండస్ట్రీని పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ రైతుల పొలాలన్నింటినీ కూడా అక్వైర్ చేసి ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ తేవాలని చెప్పి ఏదైతే ఆలోచన చేసిండ్రో దానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా దాన్ని వ్యతిరేకించి మేము చిన్న రైతులము, సన్నకారు రైతులము, మాకున్న అర్ధ ఎకరా, 1 ఎకరా, 2 ఎకరా, 3 ఎకరాల భూములలో మా జీవనాన్ని కొనసాగిస్తున్నాము. సంవత్సరాలుగా మేము దాని భూమి మీద ఆధారపడి జీవిస్తున్నాము. మా భూములు మేము ఇయ్యము. మా భూములు పోగొట్టుకుంటే మా కంప్లీట్గా జీవనోపాధి మాకే కాదు, మా పిల్లలకు కూడా జీవనోపాధి ఉండదు. మాకు ఇక్కడ కంపెనీ వద్దు, మా భూములే మాకు ఉండాలి, మేము భూములు ఇయ్యమని చాలా రోజులుగా ఇక్కడ ఆందోళన చేసిండ్రు. తర్వాత జరిగినటువంటి సంఘటనల్లో అందరికి తెలుసు, మనం అక్కడ కలెక్టర్ గారు వీరందరూ కూడా వచ్చిండ్రు ఆ గ్రామాలలోకి మాట్లాడడానికి, రైతులతో మాట్లాడడానికి. ఆ రోజు జరిగినటువంటి సంఘటన తర్వాత అర్ధరాత్రి వచ్చి రైతులందరినీ తీసుకెళ్లి దాదాపు 57 మందిని రాత్రి ఊరి మీద దాడి చేసి ఇంట్లోకి వచ్చి ఇళ్లలోకి పోయి జొరబడి వాళ్ళని తీసుకుపోయి రాత్రిపూట తీసుకుపోయి వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేసి రకరకాల హింసకు కొట్టి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి భయపెట్టి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ఆ రైతులంతా మేము మా ప్రాణాలు పోయినా సరే మా భూములు పోనీయమని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ కుటుంబంలో సభ్యులందరూ, ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆడవాళ్ళు, ముసలోళ్ళు, ప్రతి ఒక్కరూ మేము ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇయ్యము, మమ్మల్ని ఎంత కొట్టినా, ఎంత వేధించినా, ఎన్ని అరెస్టులు చేసినా, జైలుకు పంపినా మేము ఆ భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమనేటటువంటి ఆ భూమి తల్లి మీద ఉన్నటువంటి వారికి అటాచ్మెంట్, ఎందుకంటే దాని మీదనే ఉపాధిగా ఆ భూమిని ఆధారంగా చేసుకొని బతుకుతున్నటువంటి ఆ కుటుంబాలన్నీ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇవ్వమని పట్టుదలతో ఉండడం, మేము కూడా ప్రభుత్వానికి అనేక సార్లు రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవద్దు, మరి ముఖ్యమంత్రి గారు ఇక్కడ శాసనసభ్యుడే కాబట్టి వారు కన్విన్స్ చేసుకోవాలి, నిజంగా ఆ భూమిని కోల్పోతే దానికంటే ఎక్కువ న్యాయం జరుగుతుంది అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు వారిని కన్విన్స్ చేయాలి, కూర్చోబెట్టుకొని వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసుకొని చేయాలి తప్ప బలవంతం చేసి భయపెట్టి ఆ భూములు లాక్కోవడం సరికాదని ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అండగా మేము ఉంటామని ఆనాడు కూడా చెప్పినాం. మరి ప్రభుత్వం భేషజాలకు పోవద్దు, రైతులతో పంతానికి దిగొద్దు. ఈరోజు ఫార్మా ఇండస్ట్రీ మనకు ముఖ్యం కాదు, మన రైతుల యొక్క వారి యొక్క కుటుంబము, వాళ్ళు ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా తరతరాల నుంచి ఆ భూమి మీద ఆధారపడి వ్యవసాయం చేసుకునే